అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 124వ భాగం. రచయిత వనజ గారు. క్రిష్ చెప్పిన మాటలు త్రిపద ఆశలను అడియాసలు చేసేశాయి. ఆమె ముఖం విలవిలాపోవడం చూసిన క్రిష్ బాబు ముందుకు పడిన ఆమె తడిపురులను సుకుమారంగా చేయి వెనక్కి నెడుతూ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకిలా అరకొర తీసుకుని అటు బిజినెస్ గ్రోయింగ్ టెన్షన్, ఇటు నువ్వు చదువు బాధ్యత, ఎలా టెన్షన్తో ఫ్యామిలీ లైఫ్ ని స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదంటూ సర్ది చెప్పాలని ట్రై చేస్తుంటే, మరి మామయ్య అత్తయ్య గారు ఎవరి సపోర్ట్ లేకుండానే ఒక తెలియని ఊరికొచ్చి తమ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి తొందరగానే ఎందుకు ఒక బిడ్డకు జన్మనిచ్చారు క్రిష్ గారు? చెప్పండి. వాళ్ళకంటూ ఒక తోడు ఉండాలని కదా. మరి మీరప్పుడు హ్యాండిల్ చేస్తున్నది ఒక బిజినెస్ ని. మరి అప్పట్లో మామయ్య గారు చెప్పారు కదా, వాళ్ళకి ఒక రోజు ఉంటేనే తర్వాత రోజు ఏం చెయ్యాలన్న పరిస్థితి ఉండేదని. ఈ రోజు మనకి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా చెప్పండి? లేదు కదా. ఇక ఫ్యామిలీ లైఫ్ అంటే డే మొత్తం మీరు ఆఫీస్లో ఉంటారు, నేను కూడా డే మొత్తం హాఫ్ డే చదువుకొని హాఫ్ డే నా బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తాను. కానీ 9 PM to 6 AM ఉంది, అది మాత్రమే మన లైఫ్గా పెట్టుకుందాం. దానికోసం మనం ఎందుకు ఈ పర్సనల్ లైఫ్కి దూరంగా ఉండాలి? క్రిష్ గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు చిన్న ఏజ్లోనే అన్నీ సాధించారు, మరి మీకు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలియదా అని అంటూ ఆమె తెలివిగా మాట్లాడేసరికి, అందరూ నిన్నేదో అమాయకురాలు, ఆవకాయ, అగ్రహారం అని అనుకుంటారే కానీ నువ్వు ఎవరికీ కనిపించని పెద్ద ముదురువి తెలుసా అని క్రిష్ అనగానే, అయ్యో రామా, నేను నిజమే చెప్పానండి. అందులో మీకు ఏం అబద్ధం కనపడింది? నా ముదురుతనం ఏం కనపడింది అని అంటూ ఆమె కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగేసరికి, సో అయితే ఇప్పుడు మొత్తంగా అయిపోవాలి అంటావు అని అంటూ క్రిష్ ఆమె పెదవి మీద ఉన్న పుట్టుపచ్చని గిల్లుతూ అడిగేసరికి, అయిపోవాలి అంటాను అంటారేంటి? చెయ్యాల్సింది మొత్తం మీరేనైతే అని అంటూ అడిగింది త్రిపద. నేను చెయ్యాలా? మొత్తం నీదేం ఉండదా అంటూ అతను ఇంటెన్స్డ్గా అడిగేసరికి ముఖం పక్కకి తిప్పేసుకున్న ఆమె, ఒకసారి మొదలైతే సాగిపోతూ ఉంటుంది, మధ్యలో ఎవరు ఎప్పుడు ఏం చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు అంటూ చెప్పేసరికి, సరే కానీ ఏదో మంచిగానే ప్లాన్ చేసినట్టున్నావు కదా, నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు అంటూ ఆమెను సింగిల్ హ్యాండ్తోనే ఒక పక్క భుజం మీద వేసుకుని డోర్ లాక్ చేశాడా లేదా ఇంకోసారి చెక్ చేసుకున్నాక డెకరేట్ చేసిన బెడ్రూమ్లోకి తీసుకువెళ్లాడు క్రిష్ బాబు. లోపలికి అడుగు పెట్టగానే గుప్పుమని సంపంగి పూలు, మల్లెపూలు కలగలిపిన వాసన ముక్కులకు చేరేసరికి, ఏంటే ఇది స్పెషల్ ఎఫెక్టా అని అడిగేసరికి, స్పెషల్ ఎఫెక్ట్ ఏం కాదు, ఎవరి మొదటి రాత్రి అయినా ఇలాగే చేసుకుంటారంటూ ఆమె అడిగేసరికి, వెయిట్ మొదటి రాత్రి ఇది ఆల్రెడీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ దసరా టైంలోనే అయిపోయిందనుకుంటా. ఆ రోజు జస్ట్ నువ్వు నన్ను రేప్ చేయడం పొద్దున లేచి నాకు నేను కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి నేను ఇంకా శీలం ఉన్న బ్రహ్మచారిని అని తెలిసింది. అమ్మో, లేకపోతే ఏమేమి ఉండేదంటూ క్రిష్ బాబు అడిగేసరికి అతను నోరు మూసేసిన పదం, నిజం చెప్తున్నాను క్రిష్ గారు, కేవలం ఆ రోజు మీ బట్టల్ని తీసేసానే తప్ప నేనేం చేయలేదు, నాకేం తెలియదు కూడా అంటూ అమాయకంగా అడుగుతూ ఉంటే, సరేదా ఇప్పుడు నేర్పిస్తా, ఎప్పుడన్నా నాకు మూడ్ లేనప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకోవచ్చు అని చెప్తూ ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టేసరికి వెనుక అతని చేతులకి తడి తెలిసి, మళ్ళీ తలస్నానం చేశావా? అసలు అది తెలుస్తూ ఉంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అంటూ అతను ముఖాన్ని విసుగ్గా మార్చుకునే లోపే, మరి ఇప్పటికిప్పుడు ఆరమంటే ఆరవ కదండి అవి అని అన్నది త్రిపద. ఒక నిమిషం అంటూ తన యూజ్ చేసుకునే డ్రయర్ తెచ్చి, ఏదైనా సంతృప్తిగా అన్నీ ఇష్టమై జరగాలి, ఇలా సగం సగం నాకు నచ్చదంటూ 10 నిమిషాల్లో ఆమె జుట్టు మొత్తం డ్రయర్తో ఆరబెట్టేసి చేతులు స్ట్రెచ్ చేసుకుంటూ, ఇక రెడీనా పాప అని అడిగేసరికి, మీరు అలా చూడకండి, అలాంటి మాటలు కూడా మాట్లాడకండి, రెడీనా అసలు ఏంటది, ఏదో జల్లికట్టు ఆట, కబడ్డీ ఆటకు వెళ్తున్నట్టు అంటూ త్రిపద అనేసరికి, నువ్వు నన్ను చాలా క్లాస్ అనుకుంటున్నట్టున్నావు, కానీ ఈ విషయంలో నేను ఫుల్ మాస్ అంటూ ఆమె దగ్గరికి వచ్చి పక్కకు కూర్చున్న క్రిష్ బాబు భుజం మీద చెయ్యి వేసి, నిజంగా షూరే కదా అని, కరెక్ట్గానే మేనేజ్ చేస్తావు కదా అని ఇంకోసారి అడిగేసరికి, క్రిష్ గారు తప్పకుండా అన్నీ మేనేజ్ చేసుకుంటాను అని ఆమె చెప్పేసరికి, ఓకే, ఏమైనా తేడా రావాలి అప్పుడు చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నాకు ఫస్ట్ పాపే అవ్వాలి, అది మా అమ్మే అవ్వాలి అని చెప్పగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇది మరీ బాగుంది, నా చేతుల్లో ఏమైనా ఉంటుందా చెప్పండి, మీరు అడిగినట్టు అత్తయ్య గారిని తెచ్చివ్వడానికి నాకు కూడా ఉండదా? మళ్ళీ మా అత్తయ్య నా కడుపులో పెరగాలని చెప్తూ అతని కాలర్ పట్టుకుని మీదకి లాక్కుంటూ బెడ్ మీద వాలిపోయింది పదం పాప. ఏ ఇంత ధైర్యం నీకు ఎప్పటి నుంచి వచ్చిందే అంటూ అతను అడిగేసరికి, ఇంకో గంట సేపట్లో రోజు వెళ్ళిపోతుంది క్రిష్ గారు, మన పుట్టినరోజును మెమరబుల్గా మార్చాలన్నదే నా తాపత్రయం అని చెప్తూ ఉంటే, గంట ఉంది కదా, బాగా ఎక్కువైపోతుంది, ఇంకా అసలు టైం వేస్ట్ చేయను అని చెప్తూ లైట్ ఆపేసిన క్రిష్ బాబు ముందు తన అదర యుద్ధాన్ని ఆమె
అదరాల మీద ఉన్న పుట్టుమచ్చతోనే మొదలుపెట్టాడు. అతని పెదవులు కూడా అంత మెత్తగా స్మూత్ గా ఉంటాయి అని ఇన్ని రోజులు కేవలం కిస్ చేస్తుంటే మూతి ముడుచుకున్న పదం పాప ఆ రోజు అతని ముద్దులు పూర్తిగా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేసింది. ఆమెను ముద్దు పెడుతూనే భుజం మీద బయట తీసేయడానికి చూసిన అతను అది రాక ముద్దుని మధ్యలోనే డిస్టర్బ్ అవుతున్నట్లు త్రిపతికి అనిపించడంతో తనే భుజం మీద పిన్ కుచ్చులు తీసి పెట్టిన పిన్ని తీసేసింది. అతని అంతటి శరీరం కూడా ఆమె ఎదలో గుచ్చుకుపోతూ బాధను రేపేసరికి అతని జుట్టులోకి వేలు చూపి గట్టిగా లాగేసింది. దానికి అతడిచ్చిన బదులు పెదవికి పంటిగాటు ఉస్ అని మునిగిన ఆమె 2 క్షణాల్లో అతని జుట్టు పీకేసింది. క్రిష్ చేసిన పనికి కంఠం మీద అతను కొరికిన దానికి కోపంగా చూస్తూ ఎవరైనా ఇలా కొరుకుతారా అందరూ చూస్తే అని అంటూ ఆమె సీరియస్ అవ్వాలని చూసి అది రాక ఉక్రోషంగా అడుగుతుండేసరికి అది నీ ప్రాబ్లం పదం పాప అని చెప్తూ కొరికిన చోటే ముద్దులు పెట్టి అక్కడి నుంచి తన పెదవుల ప్రయాణాన్ని కిందకి సాగిస్తూ తనకి ఏ అడ్డు లేదనుకున్నాడు. కానీ బ్లౌజ్ హాయ్ బాస్ నేనున్నాను ఇక్కడ అని చెప్పేసరికి విసుగ్గానే వాటి హుక్స్ తీసేసి ఆమె జంట గువ్వలను విముక్తం చేసిన క్రిష్ బాబు గాలి కూడా తాకకముందే వాటిని తన చేతులతో బంధిస్తూ బుజ్జగించి లాలించి పాలించి స్పృశిస్తూ ఉండేసరికి త్రిపద తుల్లిపడింది. కాసేపు తన మూమెంట్ ని ఆపేసిన క్రిష్ బాబు ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటే అతని నుండి ఎలాంటి అప్రోచ్ లేక కళ్ళు మూసుకున్న త్రిపద కళ్ళు తెరిచేసరికి అతను ఆమె చెవి దగ్గర వంగి త్రిపద ఐ వాంట్ టు ఫీల్ యూ ఇన్ ద లైట్ బై లుకింగ్ అండ్ సెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అని చెప్పగానే అతడు త్రిపద అని పిలిచిన దగ్గరే ఆగిపోయిన ఆమె అతడు ఏం చెప్తున్నాడో వినిపించుకోకుండా క్రిష్ని తన ఎదకు బలంగా హత్తుకునేసరికి అదే ఆమె అంగీకారం అనుకుంటూ బాల్కనీకి అటాచ్డ్ గా ఉన్న గ్రిల్స్ ఓపెన్ చేశాడు క్రిష్ బాబు. ఆ అపార్ట్మెంట్ కి దాదాపు 3 వైపులా గార్డెన్ ఏరియా మాత్రమే ఉంటుంది. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ ఎవరు చూస్తారన్న ఇన్సెక్యూరిటీ ఫీల్ లేకుండా కేవలం వెన్నెల మాత్రమే ఆ రూమ్ లోకి పొగలాగా గ్రిల్స్ మధ్యలో నుండి లోపలికి పడుతూ అతడు చూడని కొత్త అందాలని కళ్ళకు కనువిందు చేసింది. కంగారుగా పక్కనేసిన బెడ్షీట్ నా అడ్డు పెట్టుకోబోతే అది పీకేసిన క్రిష్ బాబు ఇందాక చెప్పింది అర్థం కాలేదా అని అడిగేసరికి ఏం చెప్పారన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆమె. నేను నిన్ను ఇలా డార్క్ లో దగ్గర చేసుకోవాలని అనుకోవడం లేదని చెప్పగానే త్రిపదకు విషయం అర్థమయ్యి కానీ ఎవరైనా అంటున్న ఆమె వైపు సీరియస్ గా చూస్తూ ఇటువైపు ఉన్నది గార్డెన్ ఏరియా అని చందమామ కూడా చూడడు, కానీ నీ ఫ్రెండ్ వెన్నెల మాత్రం మనకి సహకారం అందిస్తుంటుంది. అసలే కొత్త కదా, కొన్ని దారులు వెతుక్కోవాలి అంటూ అతను చెప్పగానే క్రిష్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడంటే తన గౌరవానికి కానీ తనకి కానీ ఎలాంటి భంగం వాటిల్లదని నమ్మిన త్రిపద ఇష్టంగా అతన్ని దగ్గరకు తీసుకుంది. హృదయాలాపన విన్న తర్వాత అక్కడి నుంచి ఇంకాస్త కిందకి ఒరుగుతూ చూసేసరికి అందమైన ఆమె నాభి క్రిష్ బాబుని ఆకర్షించింది. చిటికిన వేలు ఆ నాభిలో పెడుతూ ఆడుకున్న అతను నిలవంకలాగా ఏమీ లేదు చేతికి అందే కండతో సౌష్ఠవంగా ఉన్న ఆమె నడుము వంపులను చేతులతో పట్టుకుని స్టడీగా నిలబెట్టి నాభిని తన నాలుకతో కొలుస్తూ త్రిపద బెడ్ మీద చేపపిల్లలా కొట్టుకునేలా చేశాడు. ఇక అక్కడి నుంచి ఇంకాస్త కిందకు వెళ్లేసరికి ఇంకొక బంధనం అతనికి అడ్డుగా కనిపించింది. వాటిని కూడా పీకేశాక స్వర్గానికి దారి చూడాలనుకున్న అతను ఆ దారి ఎలాగో తెలియక ఆమె హెల్ప్ కోసం తలెత్తి చూడగా ఆమె కూడా తెలియకపోయినా కూడా అతడి కోసం కాసేపు తన సిగ్గును పక్కన పెట్టి అతడికి సాయం చేసింది త్రిపద. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పిన క్రిష్ మాటలకి ఆమె సిగ్గే జవాబు కాగా క్షణాల్లో ఆ సిగ్గు మాయమైపోయి అంతులేని నొప్పిని కలిగించి ఆమె నోటి వెంట అమ్మా నరుపు బయటికి వచ్చేలోపే క్రిష్ తన పెదవులను అందుకున్నాడు. ఏమైనా తప్ప అంటూ అతను అడిగేసరికి కాదన్నట్లు తల అడ్డంగా ఊపిన ఆమె అతను మళ్ళీ కిందకి జారుతుంటే ఆపేసి అలాగే హత్తుకుంది. కాసేపు క్రిష్కి టెన్షన్ వచ్చేసింది, కానీ అంతలోనే తను చేసింది కరెక్టే అని సృష్టి కార్యానికి ఇంకొకరి సర్టిఫికేషన్ అవసరం లేదని తన ఇన్నేళ్ల పురుష జీవితం నేర్పించడంతో ఆమెను దగ్గరికి తీసుకుని భుజం మీద నిమురుతూ సారీ అని చెబుతూ ఉంటే అతని నోటి మీద చెయ్యి అడ్డు పెట్టిన త్రిపద ఏం కాలేదని చెప్పగానే అయితే నన్ను కంటిన్యూ చేయమంటావా అని అడిగాడు క్రిష్ బాబు తల దించుకొని అన్నట్టు ఆమె చెప్పేసరికి మధ్యలో ఆపేసిన పనిని ఈసారి కంటిన్యూ చేసేసరికి త్రిపద కళ్ళు ఏడుపు ఆపుకోవడం వల్ల ఎరుపు వర్ణం దాలిస్తే పని పూర్తయ్యేసరికి జారిన ఆమె కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. కానీ అవి బాధతో వచ్చినవి మాత్రం కాదు. క్రిష్ బాబుకి తను ఫస్ట్ టైం ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వటమేమో, కానీ ప్రతిసారి 5 నిమిషాలకు ఒకసారి త్రిపదని హత్తుకుని ఆమెను ఓదార్చడమే సరిపోతుంది. కానీ అతనికి విసుగు అనిపించలేదు, ఎందుకంటే ఆమెను అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆమె అతన్ని వారించలేదు, ఎందుకంటే అతన్ని ఆమె సర్వస్వంగా భావిస్తోంది.
తన మనసు జీవితమే అతనిదైనప్పుడు శరీరం అతని కోసం కాకుంటే ఇంకెవరి కోసమని నమ్మింది కాబట్టి సరిగ్గా 11:59 మీదకి ఇద్దరు దుప్పటి ముసుగులు ఒకరినొకరు అంటుకుని ఉన్నారు. పదం పాప అతడి నడుం చుట్టూ చెయ్యి వేస్తే అతడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఇంకోసారి హ్యాపీ బర్త్డే చేద్దామనుకుని అతడి ఎద మీదే ముద్దు పెట్టుకున్న హ్యాపీ బర్త్డే బావా అని చెప్పి నవ్వుకుంటుంటే ఏమన్నావు అంటూ అతడు అడగడం, మీరు నాకు బావే అవుతారు కదా అంటూ ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య చక్కెల గింతలు మొదలయ్యాయి. బర్త్డే గిఫ్ట్ నచ్చిందా అంటూ ఆమె అడిగేసరికి చాలా, కాకపోతే ఇది బర్త్డే ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు కావాలి అంటూ అతడు అనగానే మీ ఇష్టం అంటూ ఆమె కిలకిలా నవ్వేసింది. వాళ్ళిద్దరి ఏకాంతానికి తోడుగా వెన్నెల ఆ గదిలోని సన్నజాజులు, సంపెంగలు, రోజాలు తప్ప ఇంకెవరూ లేరు. మనుషులైతే ఒకరి సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటారు, కానీ అవి స్వచ్ఛమైన ప్రకృతి నుండి వచ్చినవి కాబట్టి వీళ్ళ సంతోషానికి అవి కూడా జతవుతూ తమ సాయం చేస్తున్నాయి. వెన్నెలకు తన సమయం అయిపోయిందని మెల్లమెల్లగా ఆ రూంలో తన కాంతిని తగ్గించేస్తూ ఉంటే పువ్వులు కూడా మాకు అలుపు వచ్చిందని వాడిపోయి ఎక్కడివక్కడ నిద్రపోతూ ఉంటే అసలు అలుపే రాని ఈ ఇద్దరు మాత్రం తమ జీవితాన్ని ఆ రోజు నుంచి ఫ్యామిలీ లైఫ్తో కూడా కలిపి సరికొత్తగా జీవించడం ప్రారంభించారు. గ్రిల్ ఓపెన్లోనే ఉండడంతో ఎప్పుడు బలమైన సూర్యకిరణాల చేతుల మీద పడుతుంటే చురుక్కుమని తెలిసిన త్రిపద మెల్లిగా కళ్ళు తెరిచేసరికి చక్కని చిరునవ్వు చెదరకుండా నిద్రపోతున్న క్రిష్ రూపం కనిపించగానే అది తన లక్కీ డేగా భావించి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తాము ఎక్కడున్నాము అనే నిమిషం తర్వాత గుర్తు రావడంతో రూమ్లోకి పడుకున్న లైటింగ్ ని చూసి కంగారుగా లేవబోయిన ఆమెను ఆపేసిన క్రిష్ బాబు కళ్ళు తెరిచి చూస్తూ గుడ్ మార్నింగ్ మిస్ ఆవకాయ్ అని చెబుతూ ఆమెను లేవనివ్వకుండా నడుము పట్టి మళ్ళీ బెడ్ మీదకే వేశాడు. క్రిష్ గారు లేవండి, చాలా ఆలస్యం అయిపోయింది. ఇంటి దగ్గర ఎవరికి చెప్పకుండా వచ్చాము. అందరూ మన కోసం కంగారు పడుతుంటారని ఆమె అరుస్తున్నా కూడా వినకుండా మనమేం ఎల్కేజీ పిల్లలం కాదులే, తప్పిపోయామని భయపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. పెద్దోళ్ళు పిల్లల బర్త్డే అంటే ఆ మాత్రం అర్థం చేసుకోరా ఏంటి? సర్లే కానీ అలవాటు చేశావు, నాకేమో ఇప్పుడు కావాలనిపిస్తోంది అంటూ అతను మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటుంటే ఒకసారి దుప్పట్ల నుండి తాను చూసుకున్న త్రిపద క్రిష్ బాబుకి దండం పెడతాను క్రిష్ గారు, నాకు అస్సలు ఓపిక లేదు. కనీసం లేవాలన్నా కూడా నా కాళ్ళు చేతులు సహకరిస్తాయో లేదో తెలియడం లేదంటూ ఆమె నీరసంగా చెప్పేసరికి నీకంత కష్టం నేను ఎందుకు రాణిస్తాను పదం, నేనున్నాను కదా, ఎత్తుకొని తీసుకువెళ్తా అంటూ అతను ఆమెను బెడ్షీట్లను చుట్టి వాష్రూంలోకి తీసుకెళ్లగానే ఒక టవల్ ఇటిచ్చి మీరు బయటకు వెళ్తే నేను స్నానం చేసి వస్తాను అని అంటున్న ఆమె మాటలు పట్టించుకోకుండా వాష్రూంలోనే ఆగిన క్రిష్బాబు తన లోపల నుంచి వాష్రూమ్ డోర్ లాక్ చేసేశాడు. కప్పలాగా నోరు తెరుచుకొని చూస్తోంది పిప్పి అయిన బత్తాయి పండు. క్రిష్ గారు అంటూ ఆమె విలుస్తుంటే చుప్ అని నోటి మీద వేలేసి చూపించిన అతను ఆమె ఒంటి మీద బెడ్షీట్ అంతా లాగేసరికి సిగ్గుపడుతూ తెగ ముడుచుకుపోయింది పదం పాప. ఇంకా చూడాల్సింది ఏముందని అంత సిగ్గుపడుతున్నావు? నైట్ వెన్నెల వెలుగులో మొత్తం చూసేశాను కదా అంటూ క్రిష్ అల్లరిగా చెప్తూ ఉంటే మీరు చాలా డీసెంట్ అనుకున్నాను, కానీ ఇలా కుర్ర వేషాలు వేస్తారని అనుకోలేదు అంటూ త్రిపద చెప్తూ ఉంటే కోర్స్ పదం, ఐఆమ్ డీసెంట్ బట్ నాట్ ఇన్నోసెంట్. అయినా కుర్ర వేషాలు అంటున్నావు? మన ఏజ్ ఎంత? తిప్పి కొడితే నాకు ఒక 25 సంవత్సరాలు, నీకు ఒక 23, 24 ఉంటాయి. ఈ టైంలో కాక ఇంకెప్పుడు మనవరాళ్ళు పెళ్లి టైంలో ఇలాంటి వేషాలు వేయాలా? నోరు మూసుకో అంటూ గీజర్ ఆన్ చేసి ఒక బ్రష్ కి పేస్ట్ వేసి ఆమె చేతికిచ్చి ఇంకో బ్రష్ అందుకున్నాడు క్రిష్ బాబు. స్నానం చేయించడానికి నేను ఇంకా ఎందుకో అనుకున్నాను క్రిష్ గారు అంటూ ఆమె ఆరాంగా బ్రష్ చేస్తుంటే ఓహో వేరే అనుకున్నావా? అయితే నేను కూడా వేరే జోలికే వెళ్తాను పదం, నిన్ను అప్సెట్ చేయడం ఎందుకు అని చెప్పి బ్రష్ పక్కనే వేసి నోరు పుక్కిలించాక ఆమె వైపు అడుగులు వేశాడు క్రిష్ బాబు. భయంగా చూస్తోంది పదం. కథ కొనసాగుతుంది. ఏదో చిన్నపిల్లని నేను చదివిన స్టోరీస్ ద్వారానో ఎలాగో రాశాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, బట్ దీన్ని స్టోరీ లాగే తీసుకోండి, ఓకేనా? ఇంతకీ మన స్పెషల్ నైట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.